అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. 3 నెలల తర్వాత తాడిపత్రి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. దీంతో ఓర్చుకోలేకపోయిన టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే జేసీ వర్గీయులు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రఫీకి తీవ్ర గాయాలయ్యాయి. కనిపించిన వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. టీడీపీ నేతల రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. శాంతి భద్రతల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. తనను చంపాలన్నదే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. అందుకే తన ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తాడిపత్రికి వెళతానని స్పష్టం చేశారు. అక్కడి నుంచే జేసీ అరాచకాలపై పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు. రాయలసీమ జిల్లాలలో తాడిపత్రి ప్రసిద్ధి చెందింది. ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతానుకొనే ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గరున్న పిల్లోళ్ళందరినీ కూడా జేసీ ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది. ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెరిగినాయి. పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు. గతంలో కూడా 2006లో కూడా మా సోదరుడు తాడిపత్రిలో కంటెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు 7,000 8,000తో ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వల్ల. ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా. టీడీపీ నేతల దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందుబాటులో ఉన్నారు. శివారెడ్డి, చూస్తున్నాం మంటలు పెట్టిన పరిస్థితి లిటరల్గా ఆస్తులకి, దాంతో పాటుగా కార్యకర్తలకి తీవ్ర గాయాలై హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది వాళ్ళ అక్కడ? తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సుమారుగా 3 నెలల తర్వాత తాడిపత్రికి పని నిమిత్తం, వ్యక్తిగత పని నిమిత్తం వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా సమాచారం ఉంది. ఎందుకంటే కొండాపురం వద్ద పోలీసులు ముందుగానే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. మీరు అయితే గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పారు. అయితే ఎస్పీతో మాట్లాడారు. చిన్న పని ఉంది, వ్యక్తిగత పని నిమిత్తం ఇంటికి ఖచ్చితంగా వెళ్లాల్సిందని చెప్పిన తర్వాతనే ఎస్పీకి పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చిన తర్వాతనే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసారు అనంతపురం. అయితే ఈ నేపథ్యంలోనే ఒకసారిగా విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఒకసారిగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. ఈలోగానే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కందికోపుల మురళి ఇంటిపైన కూడా దాడి చేశారు. అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసిన ఆయన ఇంటిపైన పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో నిప్పి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో కూడా ఒకసారిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్ల పైన వెళ్లారు. ఆస్తులపైన విధ్వంసాన్ని క్రియేట్ చేశారు. ఈ ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రఫీకి తీవ్రగాయాలై ఆయన ఆసుపత్రికి తరలించే పరిస్థితి. మొత్తం ఘటనను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండించారు. తనలో హతమార్చాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే తన సోదరుడు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని చంపారు. ఇప్పుడు తనను కూడా చంపాలని చూస్తున్నారని చాలా స్పష్టంగా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తాడిపత్రిలో హింసా రాజకీయాన్ని, కాశ్మీరాన్ని యువతి వర్గం ప్రేరేపిస్తోంది. దీన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటారని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.